సో హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు పార్ట్ టైంకి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. సో మీరందరూ ఒకటే రెజ్యూమ్తో అన్ని పార్ట్ టైమ్స్కి అప్లై చేస్తున్నారా? కాదు. సో ఎలా ప్రిపేర్ చేయాలంటే, లైక్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ రీటైల్ షాప్స్కి అప్లై చేస్తున్నట్టయితే మీ రెజ్యూమ్ అనేది వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారము, లైక్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇస్తారు కదా, అందులో మేజర్ పాయింట్స్ మీరు తీసుకొని దాన్ని బట్టి మీరు రెజ్యూమ్ క్రియేట్ చేయండి. మీ కీ స్కిల్స్ కానీ మీ రోల్స్ కానీ, లైక్ ఇప్పుడు రీటైల్ షాప్స్లో మీరు ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేయొచ్చు, ఇండియన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. లైక్ మీరు ఏదైనా రీటైల్ షాప్లో వర్క్ చేసినట్టు క్రియేట్ చేసుకొని అది పెట్టేసి రిఫరెన్స్కి మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ది కానీ ఎవరిదైనా రిఫరెన్స్ పెట్టండి. అలా పెట్టి ప్రతి పాయింట్ అనమాట, పిన్ టు పిన్ మీకు వాళ్ళు ఎందులో ఏ దాంట్లో అయితే అడుగుతున్నారో సేమ్ మీ జేడీను మీ రెజ్యూమ్ రెండు సిమిలర్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ ఆల్సో మనం జస్ట్ ఆన్లైన్లో అప్లై చేసేస్తాము, అది మాన్యువల్గా ఎవరు చెక్ చేయరు. సో ఇప్పుడు రిక్రూటర్స్ అందరూ ఏటీఎస్ అనేది యూస్ చేస్తున్నారు. సో ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండేటట్టు మీ రెజ్యూమ్ని రెడీ చేసుకోండి. అండ్ ఆల్సో డిఫరెంట్ జాబ్స్కి మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ సీవీస్ ఉండాలన్నమాట, ఒకటే సీవీ కాదు. లైక్ ఇప్పుడు ఫుడ్ బేస్డ్ రెస్టారెంట్స్లో అప్లై చేసేటట్టయితే మీ సీవీ అండ్ మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ దానికి రిలేటెడ్ ఉండేటట్టు యాడ్ చేసుకోండి. సో డిఫరెంట్ అనమాట, కేఎఫ్సి స్టోర్స్కి అయితే ఒకలాగా, రెస్టారెంట్స్కి అయితే ఒకలాగా, అండ్ ఏమైనా షాపింగ్ మాల్స్ ఆర్ ప్రైమ్, లైక్ మనం ఇప్పుడు ప్రైమ్ మార్కి వాటికి అప్లై చేస్తాం కదా, వాటివి అయితే ఇంకొకలాగా, అలా డిఫరెంట్ డిఫరెంట్ వాటికి మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ రెజ్యూమ్స్ ఉండాలి. సో మీకు ఏమైనా రెజ్యూమ్స్ గురించి డౌట్స్ ఉన్నా, రెజ్యూమ్ టెంప్లెట్స్ ఏమైనా కావాలన్నా ప్లీజ్ కమెంట్ అండ్ ఫాలో మై పేజ్. బాయ్.